శ్రీ వెంకటేశాయ నమః. ఈరోజు శ్రీనివాస శతకంలోని కొన్ని పద్యాలు భావముల గురించి తెలుసుకుందాము. నిన్ను చూడ కోరి ఎన్నెన్నో కలలను కంటిగాని నిన్ను గాంచనైతి, జ్ఞాన దృష్టి నిడవే కానగా నీ రూపు శేషశైలవాస శ్రీనివాస. ఓ శ్రీనివాస, నిన్ను చూడాలనే కోరికతో ఎన్నెన్నో కలలు కన్నాను, కానీ ఒక్కసారైనా నిన్ను చూచు భాగ్యం నాకు కలగలేదు. దయతో నాకు జ్ఞాన దృష్టిని సుందర రూపమును కనులారా చూడగలుగు సదవకాశమును నాకు ప్రసాదించు స్వామి అని భావము. సంపదెంతయున్న సంతృప్తియే లేక వంత జెందుచుండు వింత జనులా, మానసములు మార్చు మాధవ మన్నించి శేషశైలవాస శ్రీనివాస. ఓ శ్రీనివాస, ఎంత సంపదలు ఉన్నప్పటికీ మనసులో సంతృప్తి చెందక లేని దానికై చింతించుచుండునట్టి దురాశాపరులైన నరుల మనస్సులను దయతో మార్చవలసినది గాని భావము. భక్తి మార్గమందు పయనంబు సాగించు భాగ్యమిమ్ము మాకు భక్తవరద, అనుదినంబు నిన్ను మనసార పూజించు శేషశైలవాస శ్రీనివాస. దీని యొక్క భావము: ఓ శ్రీనివాస, అన్ని సంపదలను మిచ్చినటువంటి భక్తి ధనమును పొందుటకై దయతో భక్తి మార్గం నందు ప్రయాణము సలుపు మహాద్భాగ్యమును మాకు ప్రసాదించ వేడుకొనుచున్నాను. అటువంటి సదవకాశమొసగిన నిన్ను నా మనసారా నిత్యం పూజించునని భావము. చిత్రగతుల సాగు జీవన రంగాన ఆట బొమ్మల మను మాట మరచి, విర్రవీగు నరుల బుర్రలు మార్చవే శేషశైలవాస శ్రీనివాస. ఓ శ్రీనివాస, లోకంలోని జనులందరూ బ్రతుకనడి నాటక రంగంలో పాత్రదారులై చిత్ర విచిత్రములైన నటనలు చేయుచు తమ శక్తి సామర్థ్యములను తామే మెచ్చుకొనుచు అహంకార పూరితులై సంచరించుచున్నారు. లోకపాలకుడవైన నీవు దయతో వారి మనోభావాలను మార్చు ప్రభు అని భావము. శ్రీనివాస శతక శేమూషి విభవంబు జగతి వెలయజేసి శాశ్వతముగా, సాకుమయ్య నన్ను చతుర్థార్థుడను చేసి శేషశైలవాస శ్రీనివాస. ఓ శ్రీనివాస, శ్రీ కర్ణాకటాక్ష వీక్షరములనే నేను రచించిన ఈ శ్రీనివాస శతకం యొక్క కీర్తి సంపదలు లోకమునందు సుస్థిరం గావించి భక్తి కవిగా నా జీవితము ధన్యం చేయవలసినదిగా నిన్ను వేడుకొంచున్నానని భావము. కోతి వంటి మనసు కొంటె పనులు చేసి మరియు చుండు దాని పొగరు ననచి, మంచి దారి వైపు మళ్లించువికనైన శేషశైలవాస శ్రీనివాస. ఓ శ్రీనివాస, మనస్సు కోతి వంటిది. అది అనుక్షణమును చెడ్డ పనులు చేయుచు సంతోషించుచుండును. అటువంటి మనసనడి కోతి యొక్క పొగ రణచి దానిని మంచిదారి వైపుగా నడిపించగల శక్తివంతుడవు నీవే కదా అని భావము. శాశ్వతముగా నుంచి క్షణభంగురంబైన బతుకులందు చెడ్డ పనులు చేసి పరితపించునట్టి పావుల గావమే శేషశైలవాస శ్రీనివాస. ఓ శ్రీనివాస, నీటి బుడగ వంటి క్షణభంగురమైన జీవితములందు చేయరాని అనేక ఘోరకార్యములు చేయుచు పాపములను మూటకట్టుకొని అంతిమ దశలో పరితాపం చెందినట్టి వివేకహీనులను దయామయుడవైన నీవుగాక లోకమున ఉద్ధరించువారెవరూ లేరు. వారిని మన్నించి బ్రోవుమని భావము. ప్రజల మోసగించి బ్రతుకులు సాగించు పాపుల కటదాత్రి ప్రబరినారు, తరలి రావదేవ ధర్మరక్షణ చేయ శేషశైలవాస శ్రీనివాస. ఓ శ్రీనివాస, తమ తెలివితేటలలో అమాయకులను అడుగడుగున మోసం చేస్తూ ధనార్జన చేసడు పాపాత్ములెందరో నేటి లోకమున విరాజిల్లుచున్నారు. ధర్మరక్షణ చేయుటకై నీవు కదలి రావలసిన సమయం ఆసన్నమైనది కనుక వేగమే బయలుదేరిరా అని భావము. దేవభువిని జనుల జీవనవనముల భక్తి అనడి పూల పరిమళములు వెలజేసి శాంతి నిర్మాలో కాన శేషశైలవాస శ్రీనివాస. ఓ శ్రీనివాస, లోకమునందరి ప్రజల జీవములనడి పూవనములలో భక్తి అనడి పూలు పూయించి ఆ పరిమళములను జగమంతటా వ్యాపింపజేయుచు నిత్యమును శాంతిని నెలకొల్పుమని భావము. న్యాయపథము వీడి నాస్తికవాదులై సంచరించుచున్న స్వార్థపరుల మనసులందు చేరి మార్పును తేవయ శ్రీని శేషశైలవాస శ్రీనివాస. ఓ శ్రీనివాస,
నేటి కాలమున ఎంతోమంది నాస్తికవాదులుగా మారి అన్యాయములుగా పాల్పడుచు తమ జీవనయాత్రను సాగించుచున్నారు. అటువంటి వారి మనస్సులలో నీవు ప్రవేశించి వారి మనసులు మార్చి మంచి త్రోవలో వారిని నడిపించు స్వామి అని ఈ పద్యంలో ఒక భావము. ఓం శ్రీ వెంకటేశాయ నమః. రేపటి వీడియోలో మరికొన్ని పద్యములతో మళ్ళీ కలుద్దాం.